ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో పెనుగొండ పెరవలి ప్రధాన రహదారిలో ప్రభుత్వం రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించి ఆ ఇంటి దగ్గర R&B శాఖ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వారు సిమెంట్ రోడ్డు పునర్నిర్మాణానికి పూనుకోవడం, దానికి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారందరూ కూడా దాన్ని అడ్డుకుని అకారణంగా 4 సార్లు హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు. గౌరవ హైకోర్టు వారు ఒక పిటిషన్లో 3,000 రూపాయలు పెనాల్టీ వేసి మీరు ఇటువంటివి తప్పుడు పనులు చేస్తున్నారని వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏదో విధంగా పిటిషన్ వేసి బెంచ్ మీదకి తీసుకురావటం, దాన్ని దుర్వినియోగం చేయడం అని అటువంటి పద్ధతిని కూడా సరైనది కాదని ఆ పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా 25,000 రూపాయల అపరాధ రుసుము విధించి చట్ట ప్రకారం ఆక్రమణలు తొలగించని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఐతంపూడి గ్రామానికి సంబంధించి మాజీ సర్పంచ్ గారు ఉప్పులూరు జితేంద్ర అండ్ ఫ్యామిలీ, చేతల మంగతాయారు, కర్రి జగన్నాథ్ రెడ్డి, పప్పు చల్లారెడ్డి గారు, ఈ 4 ఇళ్లకి సంబంధించి వీళ్ళ కోర్టుకి వెళ్ళి 4 సార్లు అక్కడ కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తే కోర్టు 25,000 రూపాయలు అపరాధ రుసుము విధించింది. సో ఏదో విధంగా దీన్ని అడ్డుకోవాలి, ఈ రోడ్డు నిర్మాణం జరగకూడదనే ప్రయత్నాలు గత 2 సంవత్సరాలుగా అక్కడ చేయడం జరిగింది. అయితే ఈ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారులు సదరు ఆక్రమణల మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. స్పష్టమైనటువంటి నోటీస్ ఇచ్చిన తర్వాత మరలా కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసి అధికారుల్ని తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం అక్కడ సదరు ఆక్రమణలన్నీ కూడా తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకొని ఈరోజు ఆ ఆక్రమణల్ని కోర్టు ఆదేశాల ప్రకారం తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు లిక్కర్ స్కామ్ ట్రాన్స్పోర్టేషన్ కేసులో ఉన్నటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా దీని మీద స్పందించి ఏదో అక్కడ ఐతంపూడి గ్రామ సర్పంచ్గా చేసినటువంటి ఉప్పులూరు జితేంద్ర కుటుంబం మీద ఏదో కక్ష సాధింపులు చేస్తున్నాం, వీళ్ళు ఏదో రాజకీయంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అనేటటువంటి విధంగా వారు మెసేజ్లు పెట్టడం, ఫేస్బుక్లోను సోషల్ మీడియాలోనూ చేయడం కూడా ఈరోజు సిగ్గుమాలిన పని. అసలు స్కాముల్లో ఇరుక్కుని ట్రాన్స్పోర్టేషన్ స్కాముల్లో ఎక్కడున్నాడో తెలియదు, కలుగులో దూరి కలుగులో నుంచి బయటికి రాకుండా, కోర్టుకి దొరకకుండా, పోలీసులకి దొరకకుండా, ఈడీకి దొరకకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈరోజు అక్కడేదో ఐతంపూడిలో రాజకీయ కక్షలు తీసుకుంటున్నారనేది ఇది పూర్తిగా నిర్వివాదం. ఈరోజు నిరాధారమైనటువంటి ఆరోపణలు. 2 సంవత్సరాల నుంచి అధికారులను ఏ విధంగా ముప్పుతుప్పలు పెట్టి ఏ విధంగా అధికారులను బెదిరించారో, ఏ విధంగా ఈ మాజీ మంత్రి కూడా అధికారులకు ఫోన్లు చేసి బెదిరించారో కూడా రికార్డెడ్గా ఉన్నాయి. మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని గతంలో రోడ్డుకి మీ ప్రభుత్వంలో ఆ రోడ్డు నిర్మించే దానికి ప్రణాళిక వేసినటువంటి సమయంలో అలైన్మెంట్లు కూడా మార్చి ఇరిగేషన్ ల్యాండ్కి చూపించినటువంటి పరిస్థితిని సరిదిద్ది ఏదైతే R&B ఆక్రమణ ఉందో దాన్ని తొలగించే విధంగా మాత్రమే చర్య తీసుకున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ కక్షలకు తావులేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రాజకీయ కక్షలు చేయదు. ఈ ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. ఈరోజు ఆ విధంగా మీరు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాజకీయ కక్షలు చేశారో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మండలంలో ఆ రోజు మా మేనమామ దేవాల ప్రకాశ్రావు గారు ఎన్నికల్లో ప్రచారం చేశాడని చెప్పి రైస్ మిల్ మూయించినటువంటి చరిత్ర, 3 నెలలు మూయించినటువంటి చరిత్ర మీది. అది రాజకీయ కక్ష అంటే ఆ రోజు ఎటువంటి కారణాలు లేకుండా, ఎటువంటి దానికి లేకుండా, అక్కడ ఏమీ తప్పులు జరగకుండా రైస్ మిల్ తిరగనివ్వకుండా చేసినటువంటి చరిత్ర మీది. ఈ విధంగా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఐతంపూడి గ్రామం పరిస్థితి ఒకసారి పరిశీలన చేస్తే
అక్కడ ఎవరైతే మీరు ముసలి కన్నీరు కారుస్తూ ఈరోజు వారి కుటుంబానికి అన్యాయం జరిగింది, కేవలం రాజకీయ కారణాలతో ఇది కూల్చివేస్తారని చెప్పేదానికి ముందు మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఆ గ్రామంలో ఎటువంటి అరాచకమైనటువంటి పాలన జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో. అక్కడ ఎవరైతే మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారో అక్కడ సర్పంచ్గా పనిచేసినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఏ విధంగా గ్రామస్తుల్ని రక్తాన్ని పీల్చుకుని జలగ పీల్చుకున్నటువంటి విషయాన్ని ఈరోజు ఒకసారి మీ అందరికీ కూడా మీడియా ప్రముఖంగా తెలియజేస్తున్నాం. అక్కడ గ్రామస్తులందరూ కూడా ఈరోజు R&B అధికారులు ఆక్రమణలు తొలగిస్తే కనీసం మీ పార్టీ మద్దతుదారులు మీ సపోర్టర్స్ వస్తారు, నుంచుంటారు, చూస్తారు. కానీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి అరాచకాల మూలంగా కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయనటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా. ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు 2-3 అడుగులు మెట్లు కట్టుకున్నారని, 2-3 అంగుళాలు అడుగులు కూడా కాదు, 2-3 అంగుళాలు మెట్లు కట్టుకున్నారని ఆ మెట్లు తొలగిస్తేనే సీసీ రోడ్డు వేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఒక కుటుంబాన్ని వేధించుకుతున్నటువంటి వ్యక్తి వీళ్ళు ఎవరైతే ఈరోజు మాజీ సర్పంచ్ గారి కుటుంబం అని చెప్తున్నారో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జితేంద్ర. వాళ్ళని అనేక రకాలుగా నలిపి నానా చిత్రహింసలు గురి చేసి 2-3 అంగుళాలు స్టెప్స్ వచ్చినాయి, ఆ స్టెప్స్ మొత్తం తొలగిస్తేనే సీసీ రోడ్డు నిర్మిస్తామని చెప్పి ఆ ఊర్లో చేసినటువంటి అరాచకం ఆ గ్రామస్తులందరూ కూడా మాకు మొరబెట్టుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు నిర్మాణం చేశాం, దానికి కూడా కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నటువంటి వ్యక్తి దుర్మార్గుడు. కోర్టులకు వెళ్ళి అడ్డుకొని చేసినటువంటి ప్రయత్నం కూడా విఫలమైంది. ప్రతి దానికి కోర్టులకు వెళ్ళటం వీళ్ళకి అలవాటుగా మారింది. అంటే అక్కడ ప్రజలని వీళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకోవాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రజలెవరూ కూడా మాట్లాడకూడదు అనే తత్వంతో వీళ్ళు ఏదైతే ఒక బూర్జువా వ్యవస్థలాగా వీళ్ళు నడపాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈ కూటమి ప్రభుత్వంలో సాగవు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు చేసినటువంటి తప్పులకి ఈరోజు మీరు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇక్కడ రాజకీయ కక్షలకు అనే దానికి ఎక్కడా కూడా తావు లేదు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల నాయకులు కేవలం కొంతమంది మీదే ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు. కేవలం ఇటువంటి దాని మీద జరిగిందంటే ఇది నాయకుల మీద జరిగినటువంటిది కాదు. మీరు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చేసినటువంటి నిర్వాహకాలని, మీరు ఆ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చేసినటువంటి అన్యాయాల్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదే విధంగా మీరు ఏదైతే మీ ప్రభుత్వంలో ఆ గ్రామంలో సెంటు స్థలానికి 30,000 రూపాయల నుంచి 75,000 రూపాయలు తీసుకుని స్థలాలు అమ్మినటువంటి కాలనీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మండలానికి చెందిన వాళ్ళు, ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులు, మాజీ మంత్రి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ ఇచ్చినటువంటి కాలనీకి సరైనటువంటి దారి లేకుండా రోడ్డు కూడా మూసివేసినటువంటి దుర్మార్గుడు ఈ జితేంద్ర అనేటటువంటి వ్యక్తి. ఆ కాలనీ వాసులు మీ ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా బోధుగట్టు మీదుగా 100 మీటర్లు నడిచి వెళ్ళినటువంటి విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అలాగే ఆ కాలనీలో ఇల్లు నిర్మాణం చేసుకున్నడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ బోధి మీద సిమెంట్ బస్తా మోస్తూ ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురిపై చనిపోయినటువంటి విషయాన్ని ఆ ఘటన కూడా మీకు గుర్తుందా అనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఆ విధంగా ఆ కాలనీకి ఇల్లు నిర్మించుకోవడానికి దారిని మూసివేసేసి బోధిగొట్టు ద్వారా వెళ్ళమని చెప్పి 100 మీటర్లు అక్కడ వాళ్ళు కేవలం కాలినడకన వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఆ కాలనీ వాసులను ఇబ్బంది పెడితే ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆ కాలనీ వాసుల్ని? అక్కడ మరొక భూదోపిడి, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఆ రోడ్డుని వీళ్ళ సొంత స్థలంలో కలుపుకొని ఆ రోడ్డు మూసివేసినటువంటి పరిస్థితి.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సర్వే వేసి ఈరోజు అక్కడ ఆ కాలనీకి రోడ్డు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. 30 అడుగుల రోడ్డు ఇచ్చాం. ఎంత ఇచ్చాం? 4 మీటర్ల రోడ్డు. వాళ్ళకి ఈరోజు దారి ఇచ్చి వాళ్ళందరూ కాలనీ వాసులందరూ కూడా వారి ఆనందాన్ని వ్యక్తం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గం నుంచి మమ్మల్ని ఈరోజు విముక్తులు చేశారు. వీళ్ళ అరాచకాల నుంచి మేము బోధుగట్టంటా వెళ్ళలేకపోయాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి మాకు కొత్త జీవితాన్ని ఇచ్చిందనే విషయాన్ని వారు తెలియజేసినటువంటి విషయాన్ని కూడా ఏ పెద్ద మనుషులైతే ఈరోజు ప్రతి దానికి తప్పని ఖండించకుండా తప్పును కూడా భుజాన వేసుకువెళ్ళి ప్రభుత్వాన్ని అధికారులను నిందిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు కూడా చెప్తున్నాను, మీరు ప్రతి దానికి కనీసం అన్నీ మర్చిపోయి ఆలోచన చేయకుండా తప్పులను కూడా మీరు భుజాన వేసుకుంటారంటే మీరు ఆ గ్రామాల్లో చరిత్రహీనులుగా మిగులుతారు. సో ఆ రోడ్డుకు కూడా సంబంధించింది. అదేవిధంగా ఈ ఉప్పులూరు జితేంద్ర అనేటటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఏ విధంగా అరాచకాలు చేశాడనే దానికి అనేక నిదర్శనం ఆ గ్రామస్తులందరూ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ ఇంటికి వచ్చి అడగలేదని చెప్పలేదనే కారణంతో ఒక 2 లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలను కూడా క్యాన్సిల్ చేయించినటువంటి ఘనత. సో ఈ విధంగా ఒక ఒంటరి మహిళ ఓటు వేయలేదని ఆమె పెన్షన్ రాకుండా ఆపేశారు. గత 12 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసుకున్నటువంటి స్థలాలకు కూడా 15 కుటుంబాలకి విద్యుత్తు నీటి సరఫరా లేకుండా అడ్డు తగులుకున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా అనేక దోపిడీలు చేశారు. ఆ చిన్న గ్రామం 800 ఓట్లు ఉన్నటువంటి గ్రామంలో వీడు ఒక అరాచకవాదిగా, ఒక హిట్లర్గా ఆ గ్రామంలో ప్రతి ఒక్కరిని వీళ్ళ కాళ్ళ కింద వీళ్ళ డబ్బు ఉందనే అహంతో, అధికారం ఉందనే అధికార మదంతో ఆ గ్రామస్తుల్ని కాలు చెప్పు కింద నలిపేసి ఇబ్బందులు పెట్టి ప్రతి కుటుంబాన్ని ఈరోజు ఒక్కడైనా వచ్చాడు వాడు వెనకాల? అంతటి అరాచకవాది అతను. మీరు అతన్ని వెనకేసుకొచ్చి ఈరోజు ఏదో సానుభూతి కోసం చెప్తున్నారు. వీళ్ళందరూ ఏమో మనుషులు కాదా? మీకు మానవత్వం లేదా వీళ్ళ తరపున మాట్లాడటానికి? అధికారం ఉందని, అధికారం డబ్బు ఉందనే మదంతో, డబ్బు ఉందనే అహంతో ఏదైనా చేస్తే చెల్లుద్దా? ఇంకొక పెద్ద తప్పు, ఆ గ్రామంలో అసైన్డ్ భూమిని కూడా సర్పంచ్ గారి పేరు మీద రాసుకున్నటువంటి పరిస్థితి. అసైన్డ్ భూమి రికార్డెడ్గా వీళ్ళ పేరు మీద నిసిగ్గుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అసైన్డ్ భూమి, ప్రభుత్వ అసైన్డ్ భూమిని. దానికి కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇటువంటి అరాచకవాదుల్ని ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే ఆ గ్రామంలో ప్రతి కుటుంబం కూడా వీళ్ళ బాధితులే. మేము బాధితులు కాదని ఆ గ్రామం నుంచి ఒక 100 కుటుంబాలను తీసుకురమ్మనండి. అంతటి అరాచకమైనటువంటి రాజకీయాన్ని 5 సంవత్సరాలు అధికారం ఉందనే మతంతో మేము సర్పంచులుగా చేసామనే ఒక కారణంతో సామాన్య కుటుంబాలని, సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటటువంటి అధికారం మీకు ఎవరైనా రాసిచ్చారా? అటువంటి అరాచకాలన్నిటి కూడా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వాటన్నిటినీ కూడా తగిన మూల్యం చెల్లించుకునే విధంగా, మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో ఇటువంటి అరాచకవాదులు చేసినటువంటి తప్పుడు పనులన్నిటికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతటి దుర్మార్గంగా సామాన్య కుటుంబాలు, సామాన్య ప్రజల్ని
వేధించి 5 సంవత్సరాలు మీకు అధికారం ఉంది, లేకపోతే మీ వెనకాల మరొక దుర్మార్గమైనటువంటి మంత్రి ఉన్నాడనే అహంతో మీరు ఏ విధంగా ప్రవర్తించారనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక పెద్ద మనిషి వస్తున్నాడు ఈ మధ్యన, ప్రతి దానికి పెద్ద మనిషిని అని చెప్తాడు. ఒక లాయర్గా ఎదిగాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అధికార ప్రతినిధి అని చెప్తున్నాడు. తప్పొప్పులు ఆలోచించకుండా ప్రతి దానికి ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శించడమో, లోకేష్ గారిని విమర్శించడమో, లేకపోతే మీ స్థాయి పెరిగిపోదు. మీరు చేసేటటువంటి తప్పుల్ని మీరు గమనించుకోండి. తప్పుడు చేసిన తప్పు అని చెప్పండి. మీరు ఏది పడితే అది మాట్లాడటానికి, చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ కూడా సిద్ధంగా లేరు. మీరు ఒకటి ఆలోచన చేసుకోండి. మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే అరాచకవాదులుగా మిగిలిపోతాం, మీరేమన్నా సరే మేము అలాగే ఉంటామంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారంటాడు. నీకు చెప్పాడా? నువ్వు చూసావా? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురా. రాజకీయంగా ఏదో మాట్లాడాలనుకుంటే మీరందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. లోకేష్ గారిని విమర్శిస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. మీరు డిఎస్సి పరీక్షల మీద మీకు మాట్లాడే అర్హత ఉంది అసలు? ఏ రోజైనా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ డిఎస్సి పరీక్షలు నిర్వహించారా మీ ప్రభుత్వంలో? మీరు జన్జీ అని పెట్టి బ్యానర్ పెట్టారు. మీరు కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? ధర్నాల్లోనూ టెంట్లలోనూ కూర్చున్న వాళ్ళు వయసు ఉడిగిపోయినటువంటి మీరు జంజీలా? వయసు ఉడిగిపోయి అటో కాలు ఇటో చాపు కూర్చున్న వాళ్ళు మీరు జంజీలా? సిగ్గు ఉండాలి మీకు జంజీల పేరుతో నిరసనలు తెలియజేయడానికి. ఒక్క జంజీ అయినా మీకు సపోర్టింగ్ గా వచ్చారా? జంజీలకి అర్థం మార్చకండి. మీరు జంజీలు కాదు. జంజీలు సిగ్గుపడి మీ టెంట్లలో మిమ్మల్ని చూసి సిగ్గుపడి మీ వైపు కూడా చూడకుండా వాళ్ళు సిగ్గుతో తలంచుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మీకు డిఎస్సీల మీద కానీ దేని మీద కూడా చేసేటటువంటి అర్హత లేదు. మీరు మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి ఏదైనా చేసుంటే చెప్పుకోండి, లేకపోతే మీరేం చేయాలో చెప్పుకోండి. అంతేగాని ఏదో పులిహార కలుపుదాం, పులిహార కబుర్లు చెబుదాం అంటే వాటన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఈరోజు మీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో అక్కడ అధికారులు తీసుకున్నటువంటి చర్యల మీద మీరు సోషల్ మీడియాలోనో ఇంకోలోనో మీ సానుభూతి కోసమో మీరేదో తప్పుడు ప్రచారాలు చేయాలనుకుంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఆ బాధితులు కూడా వస్తారు 1-2 రోజుల్లో బయటికి. ఏ విధమైన అరాచకాలు 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారో, ఏ విధమైన ఇబ్బందులు వాళ్ళు గురయ్యారో వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు వాళ్ళకి సమాధానం చెప్పి అప్పుడు మీరు మాట్లాడండి. ఈరోజు ఇటువంటిది ఇన్ని అరాచకాలు, ఇన్ని కోర్టుల్లో ఇంతమంది 2026 నుంచి దాదాపుగా 7-8 సార్లు కోర్టు ముట్టికాయలు వేసినా సరే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నోటీసులు ఇవ్వకుండా తొలగించేశారని అదో తప్పుడు ప్రచారం. స్పష్టమైనటువంటి నోటీసులు జూలై 7వ తారీఖుని 10 జూలైని ఇవ్వటం జరిగింది పంచాయతీ నుంచి ఆక్రమణలు తొలగించటకు. సో అందులో రిట్ పిటిషన్లు, రెవెన్యూ అధికారి సర్వే నెంబర్లు ఉన్నాయి, అలాగే రిట్ పిటిషన్ నెంబర్లు ఉన్నాయి. 12 సెప్టెంబర్ 2024, 22 ఏప్రిల్ 2026, 24 జూన్ 2026 ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళారు. అలాగే RNBAE లేఖలు, ఐతంపూడి గ్రామ పంచాయతీ నోటీసులు అన్నీ కూడా ఆన్ రికార్డెడ్గా ఉన్నాయి. వీళ్ళని ఎవరు కూడా ఏమీ కూడా వెళ్ళి ఈరోజు ఏదో అకస్మాత్తుగా వెళ్ళి చేసిన పని కాదు. ఇది నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకు అనుగుణంగా హైకోర్టు తీర్పుకు అనుగుణంగా మాత్రమే ఇది జరిగింది. దీనిలో ఎటువంటి రాజకీయ ప్రమేయాలు కానీ రాజకీయ కక్షలు కానీ లేవనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోండి. మీరు
ఇప్పటికైనా మీ బుద్ధులు మార్చుకోండి. మీరు నిజంగా ప్రజల పట్ల సానుభూతితో ఉంటే ఆ గ్రామంలో జరిగినటువంటి అరాచకాలను కూడా మీరు అర్థం చేసుకుని మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.